ఏంటి బావా పేపర్ చదువుతున్నావా? తీసుకో. పేపర్ నేను చదవక్కర్లేదు, వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. టెలిగ్రామా? అవును. ఎందుకు? పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంట్ గా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో. అక్కయ్య లక్షణంగానే ఉందిగా. ఆగు, నాకో సందేహం. ఏంటి? జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా? అది నీకెలా తెలుసు? నువ్వు ఆవులిస్తేనే పేగులు లెక్కెడతా. దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీస్థాయి. చాలే, పోరా, వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో. సరే వెళ్తానా. బావేంటి వాళ్ళు ఎంత పెట్టుకున్నాడు? జానకి, ఏమిటమ్మా ఇది? చెప్ప పెట్టుకుంటే ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకి నేను గుండ్రా ఎలా ఉన్నాను? అది కదమ్మా, నీ ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు. టెలిగ్రామ్ ఇచ్చింది నేను రేపు కదా. వద్దు, నేను చెప్పాను కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంట్రా వేళాకోళం? టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంట్రా నువ్వనేది? నిజమే చెప్తున్నాను అక్కయ్య. జానకి చెడిపోతోందని మెసేజ్ వచ్చింది, అందుకని నువ్వు చెడిపోయావని, ఏంటి? నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా. ఏమిటి అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. శ్రీశైలం, నువ్వే గెలిచావరా, నువ్వే గెలిచావు. నువ్వు నోర్మి. ఏమిటండి వాడు తప్పు చెప్పేది? చేశాను పార్వతి, తప్పు చేశాను. ఓ, నాకు ఒక్క ముక్క కూడా అర్థమై కావట్లేదు. అమ్మా, వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు బాగా అర్థమైపోయింది. నాన్న, నేనే మీతో పర్సనల్ గా మాట్లాడాలనుకున్నాను. ఈలోగా మీరే నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. లవ్ చేశానంటున్నావే, అతను ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? డబ్బున్నవాడేనా? అనాథ. అతనికి అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, నిరుపేద. అంటే నువ్వు ప్రేమించిన వాడు ఏమీ లేని దరిద్రుడు, వేస్ట్ ఫెలో, అంతేనా? పెయింటర్ ప్రింటర్. అతనేం రవివర్మ? లేదు, క్యాలెండర్లు పెయింట్ చేస్తాడు. శభాష్. రోజు అదే క్యాలెండర్లో తేదీలు చెంచుకుంటూ ఫుడ్కు లాటరీ కొడుతూ నిన్ను పస్తులు పడుకోబెడతాడు, అంతేగా? లేదు, జీవితాంతం నన్ను కంటికి రెప్పలా కాపాడతానని చెప్పాడు. అది నువ్వు నమ్మావా? అవును, అతను నత్తివాడైనా మాట మార్చేవాడు కాదు. ఓహో, వాడు నత్యుడు కూడానా? దరిద్రుడు, అనాథ, పైగా నత్తి. ఇదిగో చూడు, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వను. నాన్న, నేను చెప్పేది. ఇదిగో చూడు, ఇంకోసారి నన్ను నానాన్ని పెరగదలుచుకుంటే నువ్వు వాడిని మర్చిపో. అలా గట్టి పెట్టు, అప్పుడు కానీ బుద్ధి రాదు. మిస్టర్ పరమేశ్వరరావు, వస్తాను. అయ్యో, ఏంటి అలా వెళ్ళిపోతుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ పిండి ఎక్కడ చేసుకోవాలి? అక్కడ. ఆహా. సార్ గుడ్ మార్నింగ్ సార్. మ్యారేజ్ అప్లికేషన్. ఈమె అమ్మాయి, ఓ సారీ, ఆమె అమ్మాయి. అక్కడ సిగ్గుపడుతున్నాడు వాడే అబ్బాయి. మా పెళ్లి ఆఫ్టర్ వర్డ్స్. ఏం సార్ మౌనవ్రతం? అప్లికేషన్ రైట్. ఇక్కడ సైన్ చేయి. పెన్ పెన్. ఓ, ఎక్కడ అంతకం పెట్టాలి? జాగ్రత్తగా పట్టుకో. ఎక్కడ ముందు. అయ్యో, ఏమిటి శబ్దం? అత్తుందని ఎగతాలు చేస్తున్నాడు సార్. సార్ 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 మన్నించండి సార్, వాడికి నిజంగానే నత్తుంది సార్. అయ్యయ్యో, ఎప్పటి నుంచి సార్? పుట్టినప్పటి నుంచే. మీకు నేను 20 ఏళ్ల వరకు లక్షణంగానే ఉన్నాను సార్. బాత్రూంలో స్నానం చేస్తూ పడ్డారా? అమ్మ బాత్రూమ్ లో పాడి చచ్చిపోయింది. వైజాగ్ లో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. గోలకరాయి నోట్లో పెట్టుకొని బీచ్కి వెళ్ళి ఆరవమన్నాడు. నేను రాయి నోట్లో పెట్టుకొని ఓ అని అరిచాను, పోయింది. గోలకరాయి లోపలికి పోయింది. అయ్యో, మీరేమన్నా బిల్డింగ్ రాళ్ళు రప్పలు లోపల ఉంచుకోకూడదు. ఆవదం లేదు లింగం. ఆవదం చాలా ముఖ్యం. ముందు పెట్టరా సంతకం. ఆరవకూడదు. మీరు సంతకం పెట్టండి సార్. అపూర్వ సహోదరుడు. జానకి ఎందుకైనా మంచిది మీ నాన్న ఒకసారి అడిగొద్దామా? మీరు వెళ్ళి ఆట్లాడి రండి, నేను వెయిట్ చేస్తాను. ఆగరా సార్, అర్థం లేకుండా నత్తకండి సార్. పిల్ల తండ్రి పెనమలూరులో ఉన్నాడండి. అయ్యయ్యో, అయితే వెళ్ళి కూడా అత్తిపోతుంది. తాళి తీసుకో సార్. టైం దొరికినప్పుడల్లా వస్తుండండి, మీతో చాలా మాట్లాడాలి. తాళి గట్రా. మూడు ముళ్ళు నేనే వెయ్యాలా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది నాన్న నీకు? ఒకటి నేను వేస్తాను, మిగిలిన 2 అక్కలు వేయాలి కదా. అక్కయ్య? అక్క ఎక్కడుందిరా? నాకు అక్కలు ఎవరు లేరుగా.
నడుగుతాను నత్తి గాడిద మిమ్మల్ని గాడిద